మనం ప్రతిదాన్ని వెళ్ళినప్పుడు ప్రారంభంలో గుర్తించడానికి ప్రివెంటివ్ టెస్ట్లు కావాలి మనకు, లేదా లక్షణాలు మనం ప్రారంభంలో గుర్తించాలి. సో వాట్ ఆర్ దట్ ప్రివెంటివ్ టెస్ట్ అండ్ మనకు టైం లైన్ ఏంటి, ఎన్ని సంవత్సరాలకు లేదా ప్రతి సంవత్సరమా, ఏ ఇయర్ నుంచి వెళ్ళి చేయించుకుంటే బాగుంటుంది, ఏమేమి టెస్ట్లు చేయించుకోవాలి? అలా కాదండి, అంటే బేసిక్గా మనము లేదా లక్షణాలైనా సరే నిజమే, కానీ అట్లా కాదు. మన కిడ్నీ గురించి ఆలోచించుకోండి. ఈ విషయంలో ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చేసి కిడ్నీ గురించి ఏం చేయాలంటారు. ఇప్పుడు హార్ట్ డాక్టర్ పోయారు అనుకో, హార్ట్ గురించి ఏం చేయాలంటారు. లివర్ డాక్టర్ పోతే లివర్ గురించి ఏం చేయాలి, ఇలా ఆలోచించకూడదు. ఇట్స్ అ హోలిస్టిక్ వే. ఒక హ్యూమన్ ఎలా ఉండాలి అనేది. మనము ఇన్ఫాక్ట్ వీ ఓవర్ డూ మెనీ థింగ్స్ ఇన్ ఇండియా బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎ కన్స్ట్రెయింట్. మన దగ్గర లిమిటింగ్ లేదు. ఎవరు అడగరు నేను టెస్ట్లు చేయించుకోవాలనుకోండి, డయాగ్నోస్టిక్ సెంటర్కి పోతే చేసేస్తాడు. ప్రపంచంలో ఎక్కడ చేయరారా, అన్లెస్ there is a prescription of certain drugs and that prescription should justify why you are rating it. లేకపోతే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వదు. మన దాంట్లో ఏంటి, నువ్వు డబ్బులు కడతావా, నీకు ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, నువ్వే పోయి చేయించేసుకోవచ్చు. కానీ దాంట్లో రిలవెన్స్ ఉండదు. మీరు చూస్తే నేను చెప్తాను, ఇప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్ చేయిస్తాం, రోజుకు ఒక 10,000 మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోండి. దాంట్లో పికప్ రేట్ ఆఫ్ అబ్నార్మాలిటీ ఎంత ఉంటుందండి? 0.01%. అంతకన్నా ఎక్కువ ఉంటే చెప్పండి. సో ఈజ్ ఇట్ ఎకనామికలీ వయబుల్? కాదు కదా. ఇప్పుడు ఆ 1% ఆఫ్ మాస్టర్ హెల్త్ చెకప్స్లో పట్టుకునే 0.1% పట్టుకునే అబ్నార్మాలిటీస్ని మనము పట్టుకున్నంత మాత్రాన ఆర్ వి చేంజింగ్ ద హోల్ హ్యుమానిటీ ఆర్ సర్వైవల్ ప్యాటర్న్స్? లేదే, వీ స్టిల్ డూ. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి చేస్తారు, వాడికి 20 ఏళ్ళు ఉంటాయి, 25 ఏళ్ళు ఉంటాయి, వాడికి 150 టెస్టులు చేస్తారు. అసలు 25 ఏళ్లలో మనకు ఆ పికప్ రేట్ ఎందుకు చేస్తున్నారనే దానికి రిలవెన్స్ ఉండదు. వై దే ఆర్ డూయింగ్ ఇట్ అనే దానికి అర్థం ఉండదు. సరే, రీజనింగ్ ఉండాలి ఏదన్నా ఈ టెస్ట్లు. కానీ ఇఫ్ యూ రియలీ వాంట్ టు టెస్ట్ సంబడి, యూ హ్యావ్ టు సిట్ డౌన్ విత్ ద పేషెంట్. వాడి పుట్టు పూర్వోత్తరాలు, వాడి ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ ఫాదర్స్ ఏమి ఉన్నాయి, వాళ్ళకి ఏం జబ్బులు ఉన్నాయి, మదర్కి ఏం జబ్బు ఉంది, పేరెంట్స్ ఇది చిన్నమ్మలు వాళ్ళందరికీ ఏం జబ్బులు ఉన్నాయి, తాతలకి ఏం జబ్బులు ఉన్నాయి, అమ్మమ్మకి ఏం జబ్బు ఉంది, వాళ్ళలో ఏమన్నా జబ్బులు ఉన్నాయా, క్యాన్సర్ లాంటివి ఉన్నాయా, హెరిటరీ క్యాన్సర్స్ ఉన్నాయా, వాళ్ళలో నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎలాంటి పని చేస్తున్నావు, నువ్వు ఫర్నేసెస్ దగ్గర పని చేస్తున్నావు, స్ట్రెస్ ఎంత లెవెల్లో ఉంది, నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఈ అనాలిసిస్ చేసి ఆ రోజు నువ్వు రాసుకోవాలి. ఈ టెస్ట్లు చేసుకుంటే నీలో జబ్బులుండే అవకాశం ఉంది. యూఆర్ అండర్ ట్రెమెండస్ స్ట్రెస్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్ టెన్షన్ ఉంది, హార్ట్ డిసీజ్ ఉంది, నీకు హైపర్ టెన్షన్ బీపీ చెక్ చేసుకోవాలి, ఈసీజీ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. నీలో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉంది, నీ బ్లడ్ షుగర్ అవసరం, హెచ్బిఏవన్సీ చేయించుకోవాలి. నువ్వు సెడెంటరీ లైఫ్ ఉన్నావు, ఓవర్ వెయిట్ ఉన్నావు, నువ్వు లిపిడ్స్ చేయించుకోవాలి. సో మనం ఆ అనాలిసిస్ ఇవ్వటం లేదు. సో ఎనీథింగ్ నీడ్ టు బి పిక్డ్ అప్, యూ నీడ్ టు పిక్ అప్ విత్ ఎ క్లినికల్ బేస్, నాట్ బై ర్యాండమ్నెస్. ర్యాండమ్నెస్లో పికప్ చేయడం అనేది టూ ఎక్స్పెన్సివ్ ప్రపోజిషన్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. దిస్ ఇస్ ఆ ర్యాండమ్నెస్ అనేది ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే టెస్ట్ హావ్ బికమ్ వెరీ ఈజీ, పీపుల్ గెట్ ద టెస్ట్ వెరీ వెరీ ఈజీలీ. అంటే వాళ్ళని కూడా అన్ని కూడా లేదు సార్. అంటే కొంతమంది ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిని, క్లాస్ రూమ్లో గుండెపోటు, పిల్లల్లో విద్యార్థుల్లో అసలు అబ్నార్మల్ డెత్ జరుగుతున్నాయి కదా. సో అది ఒక రకమైన ప్యానిక్ క్రియేట్ చేస్తుంది. నో, అది నిజమే కాదంటే. నేనేమంటున్నానంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్, అంటే ఇది పబ్లిక్ హెల్త్ డేటా అంటారండి. బేసికలీ ఏంటంటే మనలో ప్రాబ్లం ఏంటంటే ద పాపులేషన్ ఇస్ సో మచ్, వీ కెనాట్ హ్యావ్ దట్ దిస్ థింగ్. పబ్లిక్ హెల్త్ డేటా ఏంటంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హెస్ గాట్ హిజ్ ఓన్ డేటా. మన డేటా ప్రాక్టికలీ స్పీకింగ్, మీకు టెస్ట్ చేసాం 10 ఏళ్ల ముందు, మీ దగ్గర ఉంది ఆ టెస్ట్, మీకే గుర్తులేదు. మీకు వాల్యూ గుర్తుంటుంది, ఆ రిపోర్ట్ ఉండదు, అది ఎక్కడ చేయించామో తెలియదు, దాని ఎవిడెన్స్ లేదు. సో ఈ డేటా అనేది కరెక్ట్గా మనం ఇది చేస్తే యూ డోంట్ నీడ్ టు వర్క్ ఇట్ అవుట్. మనమే వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. టుమారో యువర్ ఏ అల్గోరిథం, నీవు ఏరియా నుంచి వచ్చావు, మీ ఇంట్లో వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ జబ్బులు ఉన్నాయి, అది ఒకటి ఫీడ్ చేస్తే చాలు. AI algorithms are there today to tell you what are the tests you require. సో దానివల్ల ఏమవుతుందంటే యువర్ పికప్ రేట్ విల్ గో అప్ హైయర్. ఈరోజు ఏం చేస్తున్నాం, మనం ఒక లిస్ట్ ఆఫ్ టెస్ట్ రాస్తున్నాం. ఈ లిస్ట్ ఆఫ్ టెస్ట్లోనే మనం చేయగలుగుతున్నాం, అంతకు బియాండ్ పైన కింద మనం చేయలేకపోతున్నాం. ఈ అల్గోరిథం ఇష్యూడ్ బేస్డ్ ఇదైతే మనం విల్ బి ఏబుల్ టు హ్యావ్ ఇట్ బెటర్. ప్రాబబ్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎడ్యుకేషన్ లిమిట్ కానీ అండర్స్టాండింగ్ లిమిట్ ఆఫ్ ద పేషెంట్స్ పెరిగి తనే ఫిల్ చేస్తాడు తన హోల్ హిస్టరీ, తన ఎవ్రీథింగ్ విల్ బి ఫిల్డ్ అప్ బై హిమ్సెల్ఫ్. దాన్ని బట్టి దానికి ఉన్న జబ్బులు కానీ ప్యాటర్న్ కానీ దెర్ విల్ బి an AI algorithm which will detect possibly these are the tests which are going to be necessary అని చెప్పి that will be it's the near future in the next 5 years. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.